ఆప్షన్స్ ట్రేడింగ్లో ఏటీఎం, ఐటీఎం, ఓటీఎం అనే 3 పదాలు ఎప్పుడైనా విన్నారా? ఈ 3 పదాల అర్థం తెలిస్తేనే ఆప్షన్స్ ట్రేడింగ్ మీకు సులభమవుతుంది. దీన్ని ఒక కూరగాయల మార్కెట్ ఉదాహరణతో చూద్దాం. మీరు టొమాటోలు కొనడానికి కాల్ ఆప్షన్ తీసుకున్నారు అనుకుందాం. అంటే ధర పెరుగుతుందని ఆశిస్తున్నారు. టొమాటోల ప్రస్తుత మార్కెట్ ధర రూ. 50. ఎక్స్పైరీ డేట్ రేపటి సాయంత్రం. ఐటీఎం ఇన్ ద మనీ, మీరు టొమాటోలను రూ. 40కే కొనే ఆప్షన్ తీసుకున్నారు. మీ ప్రస్తుత లాభం ఇంట్రిన్సిక్ వాల్యూ రూ. 10. రూ. 50 మైనస్ రూ. 40. గడువు తేదీ నాటికి ఈ ఆప్షన్ లాభంతో ముగిసే ప్రాబబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే దీని ప్రీమియం అత్యంత ఖరీదైనదిగా ఉంటుంది. రూ. 10 కంటే ఎక్కువ చెల్లించాలి. ఏటీఎం ఎట్ ద మనీ, మీరు టొమాటోలను రూ. 50కే కొనే ఆప్షన్ తీసుకున్నారు. మీ ప్రస్తుత లాభం ఇంట్రిన్సిక్ వాల్యూ 0. ఇది ఇక్కడ్నించి పైకి వెళ్లొచ్చు లేదా కిందికి రావచ్చు. గడువు తేదీ నాటికి లాభం లేదా నష్టం వచ్చే ప్రాబబిలిటీ దాదాపు సమానంగా 50-50గా ఉంటుంది. కాబట్టి దీని ప్రీమియం మధ్యస్థంగా ఉంటుంది. ఓటీఎం అవుట్ ఆఫ్ ద మనీ, మీరు టొమాటోలను రూ. 60కు కొనే ఆప్షన్ తీసుకున్నారు. మీ ప్రస్తుత లాభం ఇంట్రిన్సిక్ వాల్యూ 0. గడువు తేదీ నాటికి టొమాటో ధర రూ. 60 లేదా అంతకంటే ఎక్కువకు చేరుకునే ప్రాబబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే దీని ప్రీమియం చాలా చౌకగా ఉంటుంది. ఇది రిస్క్ ఎక్కువ ఉన్న ఆప్షన్. గుర్తుంచుకోండి, మీరు ఆప్షన్కు చెల్లించే ప్రీమియం అది ప్రస్తుతం ఐటీఎం, ఏటీఎం, ఓటీఎం ఎలా ఉన్నా అది కేవలం గడువు తేదీ నాటికి లాభంలో ముగిస్తుందనే అంచనాపై ఆధారపడి ఉంటుంది. ఐటీఎం లాభంలో ముగిసే అధిక ప్రాబబిలిటీ అధిక ప్రీమియం. ఓటీఎం లాభంలో ముగిసే తక్కువ ప్రాబబిలిటీ చౌక ప్రీమియం. ఆప్షన్స్ ట్రేడింగ్లో ఈ తేడా తెలిస్తే మీరు తీసుకునే రిస్క్ను స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మరి మీకు ఈ 3 కాన్సెప్ట్లలో ఏది బాగా అర్థమైంది? కామెంట్ చేయండి. ధన్యవాదాలు.